నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొనిదెల నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్లతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆమె బ్యానర్ పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ నుంచి తొలి ఫిలింగా కమిటీ కుర్రోళ్లు వచ్చింది. ఇందులో 11 మంది యువ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. యదువంశీ దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరులో 12 ఏళ్లకు ఒకసారి జాతర జరుగుతుంది. ఈసారి జాతర సమయంలోనే పంచాయతీ ఎన్నికలు కూడా వస్తాయి. ప్రస్తుత సర్పంచ్ బుజ్జిపై శివ అనే యువకుడు పోటీకి సిద్ధమవుతాడు. అయితే 12 ఏళ్ల క్రితం జాతర సమయంలో 11 మంది ఉండే శివ గ్యాంగ్ మధ్య జరిగిన గొడవ కారణంగా ఒకరు చనిపోతారు. అందుకే ఈసారి జాతరకు ఎటువంటి గొడవలు జరగకుండా ఉండాలని, జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారాలు చేయకూడదని ఊరి పెద్దలు నిర్ణయిస్తారు. అసలు గత జాతరలో జరిగిన గొడవ ఏంటి? కులాలకు మతాలకు అతీతంగా ఎంతో అన్యోన్యంగా ఉండే 11 మంది స్నేహితుల మధ్య గొడవ జరిగి ఒకరు చనిపోవడానికి, మిగతా వారు విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులేంటి? 12 ఏళ్ల తర్వాత వచ్చిన జాతరకు మళ్లీ వాళ్ళు కలిశారా? జాతర ముగిశాక జరిగిన ఎన్నికల్లో బుజ్జిపై శివ విజయం సాధించాడా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, కొన్ని సినిమాలు కథగా చూసుకుంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు, కానీ సినిమా చూస్తున్నప్పుడు ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి సినిమానే కమిటీ కుర్రోళ్లు. 90లలో పుట్టిన 11 మంది విలేజ్ కుర్రాళ్ల కథ ఇది. ఇప్పటి పిల్లలకు ఆటలైనా పాటలైనా మొబైల్తోనే, కానీ అప్పుడెలా కాదు. ఎన్నో ఆటలు, ఎన్నో మధురానుభూతులు, కులాలకు మతాలకు అతీతంగా ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన స్నేహం. ఇలా అప్పటి జ్ఞాపకాలను తట్టి లేపి మళ్ళీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లింది ఈ చిత్రం. జాతర ఏర్పాట్లు, పంచాయతీ ఎన్నికల హడావిడితో మొదలుపెట్టి శివ మరియు అతని స్నేహితులను పరిచయం చేస్తూ ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకువెళ్తాడు దర్శకుడు. తెలిసి తెలియని వయసులో వాళ్ళు చేసే అల్లరి మనల్ని నవ్విస్తుంది. చిన్నతనంలో మనం చేసిన అల్లరి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఇలా ప్రథమార్థం ఎంతో సరదాగా సాగుతోంది. ఇంటర్వెల్కి ముందు కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించింది. ఫ్లాష్ బ్యాక్లో ఎంతగానో నవ్వించిన దర్శకుడు, ఫస్ట్ హాఫ్లో ఎంతగానో నవ్వించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ మీద సినిమాని నడిపించే ప్రయత్నం చేశాడు. ఎమోషన్స్ కూడా బాగా పండాయి. 12 ఏళ్ల తర్వాత స్నేహితులు కలిసే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. అయితే సెకండ్ హాఫ్ గడిచే కొద్దీ నెమ్మదిగా సినిమా గ్రాఫ్ పడిపోతున్నట్టు అనిపిస్తోంది. సినిమాకి ఎంతో కీలకమైన జాతర ఎపిసోడ్ని ఎటువంటి మలుపులు లేకుండా సింపుల్గా ముగించి ఎన్నికల ఎపిసోడ్ స్టార్ట్ చేయడం నిరాశ కలిగిస్తోంది. ఎన్నికల ఎపిసోడ్ నిడివి తగ్గించి జాతర ఎపిసోడ్ని మరింత ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. సినిమాని ముగించిన తీరు రెగ్యులర్ క్లైమాక్స్లకి భిన్నంగా బాగుంది. నాయకులు ఎలా ఉండాలి, ఓటర్లు ఎలా ఉండాలి అనే విషయాలను టచ్ చేస్తూ ఓటు విలువని తెలియజేస్తూ సినిమాని ముగించారు. అలాగే ఇందులో రిజర్వేషన్ల గురించి కూడా చర్చించారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ కమిటీ కుర్రోళ్ళు మనల్ని చిన్నతనంలోకి తీసుకువెళ్ళి నవ్విస్తారు, ఏడ్పిస్తారు, ఆలోచింపజేస్తారు. అయితే సెకండ్ హాఫ్ విషయంలో ఇంకా కేర్ తీసుకొని ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ స్థాయిలో సెకండ్ హాఫ్ ఉండి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. 90s కిడ్స్కి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.